నందవరం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో ఉన్న ఒక చారిత్రక గ్రామం. ఇది ముఖ్యంగా శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. నందవరం చరిత్ర. నందవరపురము. నందవరం చరిత్ర అనేది కేవలం ఒక గ్రామానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది రాజవంశాల కథలు, దైవీక అద్భుతాలు మరియు ఒక కుల మూలాలతో ముడిపడి ఉన్న గొప్ప వారసత్వం. ఈ గ్రామం పేరు చంద్రవంశానికి చెందిన నందన చక్రవర్తి, పాండవుల వంశస్థుడు, పేరుమీద వచ్చింది. నందన చక్రవర్తికి దత్తాత్రేయస్వామి అనుగ్రహం వల్ల మంత్రపాదుకలు లభించాయి. వీటి ద్వారా ఆయన ప్రతిరోజూ తెల్లవారుజామునే కాశీకి వెళ్లి గంగానదిలో స్నానం చేసి మళ్లీ సూర్యోదయానికి ముందే తన రాజధానికి చేరుకునేవారు. ఒకరోజు ఆయన భార్య శశిరేఖ కూడా కాశీకి వస్తానని పట్టుపట్టింది. ఆమె అక్కడికి వెళ్లినప్పుడు జరిగిన కొన్ని కారణాల వల్ల ఆ పాదుకల శక్తి తగ్గిపోయింది. అప్పుడు రాజు తిరిగి రావడానికి కాశీలోని 500 మంది బ్రాహ్మణుల సహాయం కోరారు. ఆ బ్రాహ్మణులు తమ తపశ్శక్తితో రాజును తిరిగి తన రాజ్యానికి చేర్చారు. దానికి కృతజ్ఞపగా మీకు ఎప్పుడు అవసరమైనా సహాయం చేస్తాను అని రాజు వారికి మాట ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత కాశీలో కరువు రాగా ఆ బ్రాహ్మణులు రాజు ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ నందవరం వచ్చారు. రాజు తన వాగ్దానానికి సాక్ష్యమడగగా బ్రాహ్మణులు తాము పూజించే కాశీ విశాలాక్షిని ప్రార్థించారు. ఆ దేవి భక్తుల కోసం కాశీ నుండి భూగర్భ మార్గం ద్వారా నందవరం వచ్చి సాక్ష్యం చెప్పింది. దేవి తాను నందవరంలోనే ఉంటానని తెలియచేసి తనతో పాటు 500 బ్రాహ్మణ కుటుంబాలను అక్కడే నివసించాలని ఆదేశించారు. ఆ తర్వాత నందన మహారాజు నందవరంలోనే స్వర్ణ విగ్రహ రూపంలో వెలసిన చౌడేశ్వరీదేవి మాతకు ఒక అందమైన ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం మనం చూస్తున్న 60 అడుగుల గంభీరమైన రాజగోపురం 16వ శతాబ్దంలో విజయనగర వాస్తుశిల్పి శైలిలో నిర్మించబడింది. పురాతన చరిత్ర ప్రకారం గర్భాలయంలోని అసలు విగ్రహం అత్యంత శక్తివంతమైనది. ఆ విగ్రహాన్ని నేరుగా చూస్తే భయం కలుగుతుందనే ఉద్దేశంతో పూర్వీకులు ఆ గర్భాలయ ద్వారాలను మూసివేసి దానిపై మరో శాంతమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ఆలయంలో ఆ పాత మెట్లు, భూగర్భ మార్గాల గురించి కథలు వినిపిస్తుంటాయి. అలా వెలసిన దేవతే శ్రీ చౌడేశ్వరీదేవి. నాటి నుండి నేటి వరకు నందవరం ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. జై చౌడేశ్వరీమాత.